నమస్కారం. ఒక్క రోజులో ఒక దేశం కథ మొత్తం చెప్పొచ్చా? అసలు సాధ్యమేనా? సరే, ఈరోజు మనం అదే ప్రయత్నం చేద్దాం. ఫిబ్రవరి 25న భారతదేశంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఆ రోజు జరిగిన ఎన్నో సంఘటనల మధ్యలోంచి దేశ భవిష్యత్తును మలుపు తిప్పే కొన్ని ముఖ్యమైన విషయాలను బయటకు తీద్దాం. సో ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా ప్రభుత్వం జారీ చేసిన కొత్త ఆదేశాలు, ఆ తర్వాత మన ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తున్న కొన్ని వింతైన వైరుధ్యాలు, అలాగే ఆరోగ్యం, మన అలవాట్లు, వాటి వల్ల వచ్చే ప్రమాదాల గురించి, ఇక చివరగా దేశంలో నడుస్తున్న కొన్ని కీలక రాజకీయ చర్చలు. సరే, మొదలుపెడదామా? ముందుగా ప్రభుత్వం తీసుకున్న పెద్ద నిర్ణయాల గురించి చూద్దాం. ఫిబ్రవరి 25 అదొక మామూలు రోజు కాదు. ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అవి ఎంత పెద్దవంటే, ఒక రాష్ట్రం పేరు మార్చడం నుంచి మనం ఫోన్లల్లో చూసే డిజిటల్ కంటెంట్ను కంట్రోల్ చేయడం వరకు ఎన్నో రంగాలపై వాటి ప్రభావం పడింది. అందులో మొదటిది, ఒక రాష్ట్రం పేరు మార్పు. కేరళ రాష్ట్రాన్ని ఇకపై అధికారికంగా కేరళం అని పిలుస్తారు. దీనికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇది కేవలం ఒక పేరు మార్పు మాత్రమే కాదు, అక్కడ స్థానికంగా మాట్లాడే మలయాళ భాషలో ఆ రాష్ట్రాన్ని కేరళమనే అంటారు. సో ఆ పేరును అధికారికం చేయడం ద్వారా వాళ్ల సాంస్కృతిక గుర్తింపుకు ఒక రకమైన గౌరవం ఇచ్చినట్టు అయింది. చూడండి, ఆ రోజు కేబినెట్ తీసుకున్న మరికొన్ని ముఖ్య నిర్ణయాలు ఇవి. ఒకేసారి ప్రభుత్వం ఫోకస్ ఎక్కడ ఉందో మనకు స్పష్టంగా తెలిసిపోతోంది. ఒకవైపు దేశంలో రైల్వేస్, మెట్రో, ఎయిర్పోర్ట్ల కోసం ఏకంగా 12,000 కోట్లకు పైగా డబ్బును కేటాయించారు. మరోవైపు రైతులకు మద్దతు ధర ప్రకటించారు. ఇంకోవైపు అశ్లీల కంటెంట్ ఉందని 5 ఓటీటీ ప్లాట్ఫామ్లను బ్లాక్ చేసేశారు. అంటే ఒకేసారి అభివృద్ధి, అదే సమయంలో నియంత్రణ, ఈ రెండిటి మధ్య ప్రభుత్వం బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది కదూ? సరే, ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. మరి దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడే కథలో అస్సలైన ట్విస్ట్ ఉంది. ఆ రోజు ఎకనామీకి సంబంధించి వచ్చిన వార్తలు చూస్తే ఒకేసారి షాక్, ఆశ్చర్యం రెండూ కలుగుతాయి. ఒకే రోజులో విపరీతమైన నష్టాలు, అదే సమయంలో ఊహించని మంచి వార్తలు. చాలా విచిత్రంగా ఉంది. 3.5 లక్షల కోట్లు. ఇది చిన్న మొత్తం కాదు. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలినప్పుడు కేవలం ఒక్క రోజులో ఇన్వెస్టర్లు కోల్పోయిన డబ్బు ఇది. సెన్సెక్స్ ఏకంగా 1000 పాయింట్లకు పైగా పడిపోయింది. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా మార్కెట్ పడిపోవడంతో ఉద్యోగాలు పోతాయేమో అని అందరూ భయపడుతున్న టైంలో సీన్లోకి ఒక కొత్త, అసలు ఎవ్వరూ ఊహించని యజమాని ఎంటరయ్యాడు. దాని పేరే రెంట్ ఏ హ్యూమన్. ఇదొక ఆన్లైన్ మార్కెట్ ప్లేస్. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? దీన్ని డెవలప్ చేసింది, నడిపిస్తోంది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఒక ఏఐ. మనుషులకు కావాల్సిన పనుల కోసం మనుషుల్నే ఇది హైర్ చేసుకుంటోంది. ఇప్పటికీ ఈ ప్లాట్ఫామ్ 5 లక్షల మందికి పైగా ఉద్యోగాలిస్తోంది. చూసారా? ఏఐ మన ఉద్యోగాలు తీసేస్తోంది అని అందరూ అనుకుంటే, ఇక్కడ ఒక ఏఐ ఏకంగా మనుషులకు ఉద్యోగాలిస్తోంది. సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఈ పాజిటివ్ ట్రెండ్కి మరింత బలాన్నిచ్చే ఇంకో విషయం కూడా ఉంది. 2026లో ఇండియాలో జీతాలు దాదాపు 9% పెరగబోతున్నాయని ఒక కొత్త సర్వే చెప్తోంది. ఇది ప్రపంచ సగటుతో పోలిస్తే రెట్టింపన్నమాట. ప్రపంచంలోనే అత్యధికం కూడా. చూసారా? ఒకవైపు స్టాక్ మార్కెట్ క్రాష్, మరోవైపు ప్రపంచంలోనే అత్యధికంగా పెరగబోతున్న జీతాలు, ఇంకోవైపు ఉద్యోగాలిస్తున్న ఏఐ. అందుకే దీన్ని వైరుధ్యాల ఆర్థిక వ్యవస్థ అన్నాం. సరే, దేశ ఆర్థిక ఆరోగ్యం గురించి చూసాం. ఇప్పుడు ప్రజల ఆరోగ్యం సంగతేంటి? ఎందుకంటే అది అంతే ముఖ్యం కదా. ఆ రోజు హెల్త్ విషయంలో కూడా కొన్ని ఆసక్తికరమైన, కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మనమేం తింటున్నాం, మన చుట్టూ ఎలాంటి ప్రమాదాలున్నాయో చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. మనం తినే జంక్ ఫుడ్, తాగే కూల్ డ్రింక్స్, సిగరెట్, పొగాకు లాంటివేనట. ఆశ్చర్యంగా ఉంది కదూ? ఒక కొత్త సైంటిఫిక్ స్టడీ ఏం చెప్తోందంటే, సిగరెట్ తాగినప్పుడు మన బ్రెయిన్లో ఏదైతే రియాక్షన్ వస్తుందో, ఏదైతే ఆనందం కలుగుతుందో, చిప్స్ తిన్నా, కూల్ డ్రింక్స్ తాగినా సేమ్ టు సేమ్ అదే జరుగుతుందట. అంటే జంక్ ఫుడ్ కోరిక కూడా ఒక రకమైన వ్యసనమే అనమాట. ఆ ఒక్కరోజే హెల్త్కి సంబంధించి ఇంకా ఎన్ని హెచ్చరికలొచ్చాయో చూడండి. ఉత్తరప్రదేశ్లో నకిలీ ఆస్తమా ఇన్హేలర్లు పట్టుబడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో కల్తీ పాలు తాగి 4 చనిపోయారు. ఇక ఆన్లైన్లో అయితే ఒక ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ వీడియోని ఏఐతో డీప్ ఫేక్ చేసి జనాల బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. వీటన్నింటితో పాటు చిన్న వయసులోనే గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య కూడా బాగా పెరుగుతోందని వార్తలొచ్చాయి.
ఇవన్నీ మన కంటికి కనిపించని ప్రమాదాలు. ఇన్ని చెడు వార్తల మధ్య ఒక మంచి వార్త కూడా ఉంది. దేశంలోని నెక్స్ట్ జనరేషన్ను కాపాడే దిశగా చాలా పెద్ద చారిత్రాత్మక అడుగు పడింది. అదేంటంటే దేశవ్యాప్తంగా హెచ్పివి వ్యాక్సినేషన్ డ్రైవ్. అంటే 14ఏళ్లలోపు బాలికలందరికీ గర్భాశయ క్యాన్సర్ రాకుండా కాపాడే హెచ్పివి వ్యాక్సిన్ను ఉచితంగా ఇవ్వబోతున్నారు. దీనివల్ల ప్రతి ఏటా 1,25,00,000 మంది అమ్మాయిలకు ఈ వ్యాక్సిన్ అందుతుంది. భవిష్యత్ తరాలను ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడటానికి ఇది నిజంగా చాలా పెద్ద స్టెప్. సరే, ఆరోగ్యం, వ్యాక్సిన్లు ఇవన్నీ ప్రభుత్వ పాలసీలపై ఆధారపడి ఉంటాయి. మరి ఆ పాలసీలను తయారు చేసే రాజకీయ రంగంలో ఏం జరుగుతోంది? ఇప్పుడు ఆ టాపిక్లోకి వెళ్దాం. చట్టాలు, వ్యాపారం, జవాబుదారీతనం, వీటిపై ఆ రోజు ఎలాంటి చర్చలు జరిగాయో చూద్దాం. ప్రధాని మోదీ దేశ రైతులను అమెరికాకు అమ్మివేశారు. ఇవి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నమాటలు. ఇండియా యుఎస్ మధ్య జరిగిన ఒక కొత్త వాణిజ్య ఒప్పందంపై ఈ మాటల యుద్ధం మొదలైంది. ఈ డీల్ వల్ల అమెరికా వస్తువులకు మన మార్కెట్లో పెద్దపీట వేస్తున్నారని, దానివల్ల మన దేశ రైతులు తీవ్రంగా నష్టపోతారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఆ వాణిజ్య ఒప్పందం గొడవ ఒకవైపు నడుస్తుంటే దేశంలో వేరే అంశాలు కూడా చర్చకొచ్చాయి. ఉత్తరాఖండ్లో తెచ్చిన యూనిఫామ్ సివిల్ కోడ్ను దేశం మొత్తానికి వర్తింపజేయాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నారు. ఏఐ సమ్మిట్లో నిరసన తెలిపినందుకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుణ్ణి అరెస్టు చేశారు. ఒక ప్రముఖ మత గురువు మీద ఉన్న కేసులో బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు. మరోవైపు హోలీ పండగ సందర్భంగా మార్కెట్లో మేక్ ఇన్ ఇండియా వస్తువుల హవా నడుస్తోంది. ఇలా రకరకాల సంఘటనలు జరిగాయి. ఇక మన దేశ విషయాలు పక్కన పెడితే అంతర్జాతీయంగా కూడా ఒక ముఖ్యమైన డెవలప్మెంట్ జరిగింది. చైనా తన అణువాయుధాలను చాలా వేగంగా పెంచుకుంటోందని అమెరికా ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. 2030 నాటికి చైనా దగ్గర 1000కి పైగా అణువాయుధాలుంటాయని అంచనా వేసింది. ఇది మన ప్రాంతంలో భద్రతకు సంబంధించి చాలా పెద్ద ఆందోళన కలిగించే విషయం. ఇక సమాజంలో వస్తున్న మార్పుల గురించి చెప్పాలంటే ఈ రిపోర్ట్ చూడండి. ఇండియాలోని పెద్ద పెద్ద నగరాల్లో విడాకుల కేసులు గత 3 ఏళ్లలో 3 రెట్లు పెరిగాయట. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే విడాకులు కోరుతున్న వారిలో దాదాపు 58% మంది మహిళలే. అంటే ప్రతి 10 కేసుల్లో 6 మహిళలే ఫైల్ చేస్తున్నారు. ఇది మన సమాజంలో వస్తున్న మార్పులను స్పష్టంగా చూపిస్తోంది. సో చూశారు కదా, ఒకే రోజులో ఎన్ని జరిగాయో. ఒక రాష్ట్రం పేరు మార్పు దగ్గర్నుంచి మనుషులకు ఉద్యోగాలిచ్చే ఏఐ వరకు. ఈ ఒక్కరోజు వార్తలే మన దేశం ఎంత వేగంగా మాడుతోందో చెప్పడానికి ఒక ఉదాహరణ. మరి ఆలోచించండి, ఈ రోజు మనం చూసిన ఈ సంఘటనల్లో 10 ఏళ్ల తర్వాత ఏది చరిత్రలో నిలిచిపోయేంత పెద్ద మార్పుకు కారణమవుతోంది?